పండగ వచ్చిందంటే ఆఫీసులన్నీ ఖాళీ అవుతున్నాయట. సెలవుకు ముందు తర్వాతి రోజు లీవ్ పెడుతున్న ఆఫీసర్లు. ఇప్పుడు ఒక పండగ వచ్చిందనుకో, మధ్యలో ఒక ఆదివారం వచ్చింది, సోమవారం కూడా సెలవు ఉందనుకో, ఈ అమ్మ శనివారం కూడా పెడితే అయిపోద్దని శుక్రవారం కూడా పనిచేయడు ఆయన. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అయ్యింది, ఊరికి పోవాలని. ఇక ఒక గంట ముందే వెళ్ళిపోతాడు బయటికి. ఈ శనివారం లీవ్ పెడతాడు, ఆదివారం సోమవారం ఎట్లాగా లీవ్, మళ్ళీ మంగళవారం కూడా పని ఉండదు, ఎందుకంటే 3 రోజులు హ్యాంగ్ ఓవర్ అవుతుంది. మంగళవారం కూడా చక్కగా పని ఉండదు. ఇక సెలవుకు ముందు తర్వాతి రోజు లీవ్ పెడుతున్నట. సెక్రటేరియట్ మొదలు మండల ఆఫీసుల దాకా ఇదే తీరు. వీకెండ్లో కూడా అంతే. శనివారం మధ్యాహ్నం అయిందంటే జంపు, మళ్ళీ కనబడతలేరట. ఇక పని దినాల్లో కూడా 12 గంటలకు వచ్చుడు, 4 గంటలకు పోవుడు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న జనాలకు తప్పని ఇబ్బందులు. ఎంత గొప్పగా ఉంది పరిపాలన. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇట్లనే ఉంది. అందుకే కావచ్చు అందరికి నాకు గవర్నమెంట్ ఉద్యోగాలు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం. ఏముందిరా 10 గంటల పోవాలి, 4 గంటలకు వచ్చేయచ్చు, మంచిగా ఉంటుంది జాబు. ఇప్పుడు మళ్ళా మీకు బయోమెట్రిక్లు పెట్టి లేకపోతే ఇంకోటి పెట్టి గట్టిగా నిలబడితేనేమో మళ్ళీ సంఘాలన్నీ బయలుదేరితే మా మీద ఒత్తిడి పెంచుతున్నారని. అందుకే గవర్నమెంట్స్ ఏం చేయాలా, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ని పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇవ్వాలి సమయం ప్రకారం. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు చాలామంది, పాపం వాళ్ళు రిటైర్ అయిపోయి నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు వాళ్ళకి బెనిఫిట్స్ వస్తలేవు. ఇది అన్యాయం కదా. మరి ఇప్పుడు వాళ్ళ కావాల్సినటువంటి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఇచ్చి మెడలోంచి పని చేయించాలి. మీరు ఇయర్ అయితేరి వాళ్ళకి అలసైపోయాయి. మీరు డిఎల్ ఇయర్ అవుతుంది, అది ఇయర్ అవుతుంది, ఇది ఇయర్ అవుతుంది, టీఎల్ ఇంకా ఇవి సరిగ్గా ఏనే ఇయర్ అవుతుంది. వాడు ఎట్లా పని చేస్తాడు, ఆ ఉద్యోగం ఎట్లా పని చేస్తాడు? అలుసు ఉంటుంది కదా. ఎట్లాగా అని ఆమె డబ్బులు వేస్తలేరు, ఎందుకు పని చేయాలనే ఒక లైన్ వస్తుంది కదా. ఏ కంపెనీలోనైనా ఏ మనిషికైనా కామన్గా వస్తుంది. అదే జరుగుతున్నది అక్కడ. మీరు పర్ఫెక్ట్గా ఇవ్వండి, బయోమెట్రిక్ కాదు ఇంకేదన్నా పెట్టండి, స్ట్రిక్ట్గా మెడలు వంచి పని చేయించాల్సింది. ఎందుకు చేయించారు? ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే కదా. ప్రజలు కట్టిన ట్యాక్స్లతోనే కదా జీతం పోతున్నది. పండగ వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. పండగకు ముందు తర్వాత రోజు అధికారులు సిబ్బంది సెలవు పెట్టి వెళ్తున్నారు. పండగ సెలవు ఒక్కరోజే ఉన్నప్పటికీ ఆఫీసులు మాత్రం 2-3 రోజులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సెక్రటేరియట్ మొదలుకొని మండల ఆఫీసుల దాకా ఇదే పరిస్థితి. పండుగ మూడ్లో ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కింది స్థాయి సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలు అధికారుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. గురువారం క్రిస్మస్, శుక్రవారం బాక్సింగ్ డే హాలిడేస్ ఉండడం, ఆ తర్వాత శని ఆదివారాలు కావడంతో బుధవారం అరకొర సిబ్బంది కార్యాలయానికి వచ్చారు. వాళ్ళు కూడా మధ్యాహ్నానికి ఆఫీసుల నుంచి వెళ్ళిపోవడం కనిపించింది. సెక్రటేరియట్లో ఫ్లోర్కు ఒక సెక్రటరీ అన్నట్టుగా 5 కంటే ఎక్కువ మంది కనిపించలేదట. సెక్రటేరియట్లో బుధవారం ఉద్యోగులు లేక వెలవెలబోతున్న ఒక విభాగం అట, మొత్తం ఖాళీ. ఇక తర్వాత సంక్రాంతి మధ్యలో కూడా పెట్టపోయారు, 4-5 రోజులు అయిపోతుందిగా. మళ్ళా జనవరి 15వ తారీఖు చూసుకుందాం, మళ్ళీ 16వ తారీఖు చూసుకుందాం, మళ్ళీ 16వ తారీఖు హ్యాంగ్ ఓవర్ ఇది, మళ్ళీ 17 చూసుకుందాం. తాళం వేసేది సెక్రటేరియట్కి, అయిపోతుంది. మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చేస్తున్నాడు, ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ఏం చేస్తున్నారు? మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మరి మేము కూడా పోవాలి కదా, వాళ్ళు కూడా చెక్ చేసి ఉంటారు. ఇట్లున్నది కథ. ముఖ్యమంత్రి వస్తుండా సెక్రటేరియట్కి రోజు రావాలి, రోజు వచ్చి 8 గంటలు కూర్చుంటే అప్పుడు ఒళ్ళొంచి అందరు పని చేస్తారు. నువ్వే రావైతే వాళ్ళకి. ఈడ సెక్రటేరియట్ కట్టుకున్నది ఆయన ఫామ్ హౌస్లు ఉండే, అప్పుడు ఈయనేమో ఈయన ఇంట్లో ఉంటుండు. కమాండ్ కంట్రోల్ దాటి యువతలకు వస్తలేడు, ఈయనకి వస్తూనే లేడు.